పవర్, రిచ్, పోరు ఇట్లాంటివి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదమ్మా, అంటే ప్రతి మేకర్ కానీ రైటర్ కానీ ఒకే కైండ్ ఆఫ్ సినిమాలు అంటే కొంతమంది తీస్తారేమో కానీ ఎత్తుకుంటా ఉంటాను కథలు బేసిక్గా. వీళ్ళే సెట్ అవుతారని మీరు రాసుకున్నప్పుడే అనుకున్నారా, లేకపోతే ధనుష్ కంటే ఇంకెవరిని ఊహించలేము మనం. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తూ వచ్చిన సోషల్ ఇష్యూసా, లేకపోతే మీరేమైనా వ్యక్తిగతంగా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేశారా? నేను వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ చుట్టూ చూసినవి. అదే యాక్చువల్లీ ఇందులో నాకు బిచ్చగాడి జీవితం తెలియదు, అత్యంత గొప్ప జీవితాలు తెలియదు. టైం కానీ ఆ లైన్ కానీ ఎలా వచ్చింది, స్టిల్ అది మారదంటారా? నిజంగా మారాలని కోరుకుంటున్నాం, జరుగుతున్నది మాత్రం అదే నిజము. సో ఎప్పటి నుంచో అదే జరుగుతుంది కూడా ముందు. అంటే కొత్త కోణం ఎలా ఉండబోతుంది నాగార్జున సార్? చాలా కొత్త ఉంది. మీరు చూసుకుంటే ఫస్ట్ టైం ఆయన చేస్తున్నాడు. అందుకే మాకంటే అది ఆయన ఒక స్టార్ కాకుండా ఒక వల్నరబుల్ అంటే బాగా కాన్ఫ్లిక్ట్ ఉన్న హెడ్లో ఇది రైటా రాంగా, రైట్ అయితే నేను ఎందుకు చేయాలి, అప్పుడప్పుడు రాంగ్ చేసి ఇది బాధపడటం, అట్లాంటి చాలా కాన్ఫ్లిక్టెడ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి, ఇలా చేయాలి అని అన్నప్పుడు ధనుష్ గారి రెస్పాన్స్ ఎలా ఉండిద్ది? నా మొత్తం సినిమాల్లో కూడా నేనే అసలు అదిరిపోయిన సీన్ అది. ఆయన చెప్పిన సీన్ ఫస్ట్ ఆయన అన్నాడు, అది ఆయన మామూలుగా అన్నాడు కానీ ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఆయన నేను కొంచెం సన్నగా పడాలి అంటే ఆయన నవ్వాడు. నాకు చూసి నన్ను సన్నపడమని అడిగిన ఫస్ట్ డైరెక్టర్ నువ్వు అని. కానీ అది నేను మామూలుగా అని నేను చేయడేమో అనుకున్నాను. ఆయన చేస్తా పోయాడు, సన్నపడ్డాడు కూడా. ఆయన ఉంటాడు, ఆ లుక్, ఆ మేనరిజం, ఆ క్యారెక్టర్లో ఆయన 3 నెలలు 4 నెలలు బతికాడు ఆయన బేసిక్. సో అలాంటి క్యాలిబర్ ఉన్న నటుడు ఆయన. సో ఆయన మామూలుగా అన్నాడు కానీ అదే బెస్ట్ సీన్ అవుతుంది. మీరు చూడండి, నేను రాసిస్తాను. వెల్కమ్ టు ఎన్టీవీ, నేను మీ భవ్య. ఒక అమ్మాయిలో ఒక లక్షణాన్ని క్యారెక్టర్గా చేసి దాన్ని అందంగా తీర్చిదిద్ది ఇప్పుడు అందాన్ని అందరిలో ఆనందాన్ని పెంచి ఫిదా చేసిన డైరెక్టర్ ఎవరు అంటే అందరికీ తెలుసు, మనకు శేఖర్ కమ్ముల సార్. సో ఇప్పుడు సార్ సొసైటీతో పోలికలు ఉన్న ఒక కుబేరా మూవీ మన ముందుకు తీసుకొచ్చారు. మరి దీంతో ఎలా మెప్పిస్తారు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? అందరికీ ఒక ట్విస్ట్ లాగా ఉంది అసలు, మూవీ ట్విస్ట్ కన్నా ఎక్కువగా అసలు శేఖర్ కమ్ముల సార్ ఏంటి, అసలు ఈ కుబేరాతో ఈ కైండ్ ఆఫ్ ట్విస్ట్తో ఉన్న మూవీ చేయడం ఏంటి అనే ఫీలింగ్ ఉంది సార్. మా అందరికీ ఇప్పటివరకు మీరు ఒక భానుమతిని, ఒక అనితని, లేకపోతే సీతని ఇలా పరిచయం చేస్తూ వచ్చారు మీరు. మరి ఈ మూవీ ఇంత కొత్త కోణంతో కానీ ఈ మనీ, పవర్, రిచ్, పోరు ఇట్లాంటివి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? రీజన్ ఏం లేదమ్మా, అంటే ప్రతి మేకర్ కానీ రైటర్ కానీ ఒకే కైండ్ ఆఫ్ సినిమాలు అంటే కొంతమంది తీస్తారేమో కానీ నాకు అది అంటే ఎప్పుడొకప్పుడు మనం ఎత్తుకుంటా ఉంటాం కథలు బేసిక్గా. అంటే నాట్ జస్ట్ ఇప్పుడు ఎత్తుకున్నప్పుడు ఇది ఒక రొమాన్స్కి పనికి వస్తుంది అట్లా చూడండి. బేసిక్గా ఏ ఈవెంట్ నన్ను ఇన్స్పైర్ చేస్తే ఇప్పుడు లీడర్ అనేది అట్లా ఆ టైంలో అలా చెప్పాలనిపించింది. స్టూడెంట్స్ అంటే హ్యాపీ డేస్ అలా. ఇట్స్ నాట్ అబౌట్ నేను ఇదే తీస్తాను ఇదేని కదా, అది ఆడియన్స్ పర్సెప్షన్. అది ఐ రెస్పెక్ట్ దట్. అంటే వాళ్ళకి నేను ఇలా తీస్తే ఇష్టము, నా సినిమాలు ఇలాంటి సినిమాలు అని ఉన్నారు. కానీ వ్యక్తిగా నేనే ఈ సినిమాలను తీసింది, ఇది కూడా తీసింది. కానీ కథగా మనం ఎత్తుకుంటూ ఉంటాం. సో ఏ కథ దొరుకుతుంది, ఆ కథ దీనికి వర్త్ ఉందా, దీనికి టైం పెట్టచ్చా, దీనికి డబ్బులు పెట్టచ్చా అని అనుకున్నప్పుడు నేను తీస్తాను. అంటే ఇది ఒక సొసైటీకి ఏమైనా చెప్తుందా అని. సో ఈ కథ అలాంటిది. సో నేను తీసినోడు నేనే. సో ఇది ఆ జానర్ కాదు, ఇది వేరే. కానీ సో ఇది ఒక గొప్ప థాట్ అని అనుకుంటున్నాం. ఇది అంటే బేసిక్గా అది అక్కరైంది, అది ఎవరికైనా కావచ్చు. సో మనకి ఎప్పుడు కనిపించింది మన చుట్టూ ఉన్న ప్రపంచం అని ఏదైతే ఇన్విజిబుల్ పీపుల్, మనం అయితే వెళ్తూ ఉంటాం, ఆడుకుని చూస్తాం, రోడ్డు మీద ఉన్నారో చూస్తాం, కానీ మనం ఏం వాళ్ళు ఏంటి అని తెలియదు. సో కొన్ని అలాంటి కథలు ఇంకొక అత్యంత గొప్ప, దీనికి కాంట్రాస్ట్గా అత్యంత గొప్ప క్యాపిటలిస్ట్, స్వార్థపరులు, అట్లా డబ్బులు ఉన్న వాళ్ళ కథలు వీళ్ళని జెక్స్టపోజ్ చేసి ఇప్పుడు ఒక బిలియనర్ వర్సెస్ ఒక బెగ్గర్ లాంటి కాన్సెప్ట్ తోటి ఇంట్రెస్టింగ్ అనిపించి ఒక థ్రిల్లర్ లాగా చేయడానికి అట్లా జెనిసిస్ దాని స్టోరీ. సో ఇది నా వేరే సినిమాకి వేరంటే ఇది నా సినిమానే, వేరే కథ బేసిక్. అంటే అవసరం ఉన్న కథ సార్. అంటే నార్మల్గా మీరు ఎన్ని కథలు మార్చినా కూడా స్టిల్ ఒక జనరేషన్కి టచ్ అయ్యేలాగా తీస్తున్నారని అనుకోవచ్చు. ఒక హ్యాపీ డేస్ కావచ్చు, తర్వాత ఆనంద్ కావచ్చు, గోదావరి కానీ ఆ ఫీల్ గుడ్ మూవీస్ అన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు కుబేరా ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ట్రెండ్ సొసైటీని తలపించాలనే ఉంది. సో దానికి తగ్గట్టు ఎగ్జాక్ట్ ఇవే క్యారెక్టర్స్ వీళ్ళే సెట్ అవుతారని మీరు రాసుకున్నప్పుడే అనుకున్నారా, లేకపోతే మొత్తం స్టోరీ అయిన తర్వాత ఆడిషన్స్ ఇలా వెళ్ళారా? ఇది జనరల్ స్టోరీ అయిన తర్వాతే చేస్తాను. ఇది కూడా ఆల్మోస్ట్ అలానే మధ్యలో ఎప్పుడో రాస్తున్నప్పుడు ఇది వీళ్ళు బాగుంటారనే థాట్ వచ్చేసింది. సో అలానే ధనుష్ కంటే ఇంకెవరిని ఊహించలేము మనం. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సో అలానే నాగార్జున గారు, సో అలానే జిమ్ సర్, అలానే రష్మిక, అందరూ
యాప్ట్ అంటే స్టోరీ పాత్రలుగానే వచ్చారు వాళ్ళు. స్టార్గా మనకు అనిపిస్తుంది, నాకు భయం వేసింది, కానీ రావడం వాళ్ళు పాత్రలుగానే వచ్చారు. సినిమాలో మీరు అదే చూస్తారు బేసిక్గా, ఆ పాత్రలనే గుర్తుపెట్టుకుంటారు. సో అలా చేసిన సినిమానే, నాట్ వాళ్ళ కోసం రాసింది కాదు, ఏదో పాన్ ఇండియా అని ఇది అందరిని తీసుకోవడం కాదు, లేకపోతే ప్రొడక్షన్ ఇంట్రెస్ట్ తోటి కాదు. మెయిన్ స్టోరీ మీదే మీరు ఇంట్రెస్ట్గా ఇంపాక్ట్ ఎక్కువ పెట్టారు. సో దాని త్రూ మీరు ఒక క్యారెక్టర్ని అందులో ఇప్పుడు మీరు ఎక్కువగా ఫీమేల్ ఎక్కువగా స్కోప్ ఉండేటట్టుగా స్టోరీస్ ఎక్కువ తీసుకుంటారు కదా సార్, ఇందులో రష్మిక పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? అంటే అది వేరే సినిమాలతో కంపేర్ చేస్తే అంతే, ఇది కంప్లీట్ ఆమె సినిమా అట్లా చెప్పడం. ఇందులో ఇన్ని పాత్రలు, ఇన్ని ప్రపంచాలు ఉన్నాయి. బేసిక్గా ఒక అత్యంత గొప్ప ప్రపంచం ఉంది, అత్యంత పేద ప్రపంచం ఉంది, మధ్యలో ఒక కన్ఫ్యూజన్లో ఉన్న ఇంకో ప్రపంచం ఉంది. దెన్ ఇది మన ఈమె ఇందులో ఈ మొత్తం కథలో ఆమె కూడా వీళ్ళందరిలానే ఆమె కూడా ఒక పాత్ర అద్భుతంగా చేసింది, అద్భుతంగా వచ్చింది. అంటే ఇప్పుడు ఏదైతే అమ్మాయి సెన్సిబిలిటీ అని ఉంటారో మీరు ఐడెంటిఫై చేసుకుంటారు అమ్మాయితో. సో అలాంటి పాత్రే హ్యాపీగా రియలీ గుడ్ జాబ్. మీకు కరెక్ట్గా మీరు ఎంచుకున్న పాత్రలన్నీ కూడా మీరు ఈ స్టోరీని ఫస్ట్ నుంచి అనుకున్నారు కదా సార్. సో ఏదన్నా ఇంకొంచెం మార్చాల్సిందా, లేకపోతే ఎగ్జాక్ట్ నేను అనుకున్నట్టు వచ్చింది అని సాటిస్ఫాక్షన్ మీకు వచ్చిందంటారు? కథ నుంచి సినిమాకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు 70% ఉంటాం, 60-70% మనం కథ నుంచి అచీవ్ చేస్తే చాలా గొప్ప సినిమా అవుతుంది అనుకుంటారు. అంటే కథ అనేది కళ బేస్, నాట్ అంటే ఎక్కడో వచ్చింది తీసింది కాదు. ఇది ఎక్కడి నుంచి అంటే ఏదో ఒక మూమెంట్లో పుట్టిన, ఎక్కడి నుంచో ఒక క్రియేటివ్ అర్జ్తోటి పుట్టిన, మైండ్లో క్రియేట్ అయిన ఒక కళ. ఆ కళని రియాలిటీ చేయడానికి ఎన్నో స్టేజ్లు ఉంటాయి. రాస్తాం, పేపర్ మీద పెడతాం, రాస్తాం, దాని తర్వాత కాస్టింగ్ చేస్తాం, తర్వాత లొకేషన్లో షూట్ చేస్తాం. ఇదంతా అయ్యేటప్పటికి ఈ కళ అంతా తేలిక కాదు కదా, ఇది బేసిక్గా కొన్ని అన్నిటితోటి వస్తుంది. సో ఏదైనా ఏ కథకైనా సినిమాగా వచ్చేటప్పుడు ఒక 70% వస్తే చాలా గొప్ప అనుకుంటారు, 60% వస్తే గొప్ప అనుకుంటారు. సో అందులో ఇది చాలా దగ్గరగా వెళ్ళి 70% వెళ్ళింది కదా. అంటే ఎక్కడ అన్కాంప్రమైజింగ్గా ఇది ఎదురైనా ప్రొడ్యూసర్ నుంచి ఏమైనా రెసిస్టెన్స్ వచ్చినా కానీ, ఏదైనా మా టీం వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని మేము వెంట అండ్ రియల్ లొకేషన్స్లో ఇదే ఈ కళకి ఇది కావాలి, ఈ కళకి ఇది కావాలని పట్టుబట్టి చేసుకున్న సినిమా అనమాట. సో ఎక్కడ అన్కాంప్రమైజింగ్గా చేసిన సినిమా. సో ఇందులో ఏమి రిగ్రెట్ నాకు తక్కువ అని ఎక్కువే చేసాం యాక్చువల్గా. సార్ ఇక్కడ టీజర్లో ఓపెన్ చేయంగానే నాది 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 అని ఒక వర్డ్ ఫస్టే అది ఒకటి వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఒక కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ తోటి, ఈగో తోటి, లేకపోతే ఒక అహంకారంతో ఇలా కనిపిస్తుంది ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ అది ప్రొనౌన్సియేషన్ కూడా. అంటే దీని వెనుక ఉద్దేశం కానీ అది మీరు ఎలా చెప్పారనుకోవచ్చు మేము? అదే ఉద్దేశం ఏం లేదు అది అందులో ఒక ఆర్ఆర్ అంటే ఒక పాటగా కాకుండా అది అక్కడక్కడ వస్తూ ఉంటుంది అనమాట ఇది. సో అది మేము టీజర్ చేయాలన్నప్పుడు ఇది దట్ డిఫైన్స్ దట్, అంటే రెండు ప్రపంచాలని చెప్పే బ్యూటిఫుల్, అంటే డైలాగ్స్తో చెప్పొచ్చు, విజువల్స్తో చెప్పొచ్చు. విజువల్స్ ఎలాగో వేసాము. సో ఆ టీజర్లో మేము అది వాడామన్నమాట. అంటే ఇట్ ఈస్ సమ్మింగ్ ద హోల్ ఫిలిం. ఒకడేమో నాకు అన్నీ కావాలనుకుంటాడు, నాకు ఈ భూగర్భ నిధులు నావి, కోట నాది, కొలువు నాది, కోరుకున్నది ఎలా నాది అని ఒకడంటే, ఇంకోటి నాది రోడ్డు పక్క బతుకున్నది, కోరిక బతుకున్నది అని ఇంకోటి. అది సో 2 ఎక్స్ట్రీమ్స్ని ఈ సినిమాలో ఏదైతే నేపథ్యం ఉందో, అంటే కథ కాకుండా నేపథ్యం ఏంటి అనేది ఒక అత్యంత గొప్పోళ్ళు, అత్యంత పేదోళ్ళు, అదే ఈ కాంట్రాస్ట్ తోటి చూపిస్తున్న సినిమాని ప్రజెంట్ చేసిన సినిమా అంటే ఆడియన్స్కి. సో అందుకు అది పర్ఫెక్ట్లీ అదే దాని లిరిక్స్. అంటే మెటీరియల్ నాకు కావాలనుకునేవాడు ఒకడు, నేను బతుకుతే చాలనుకునేవాడు ఇంకోడు. సరే, ఇంత ఇంపాక్ట్ తోటి ఒక పర్టికులర్ క్యారెక్టర్స్ ఉండేలాగా మళ్ళీ ఆల్మోస్ట్ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు అండ్ సొసైటీకి ఈక్వల్గా ఉండే సినేరియోస్ కానీ డైలాగ్స్ కానీ పెట్టారు. సో ఇవన్నిటికీ కారణం ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తూ వచ్చిన సోషల్ ఇష్యూసా, లేకపోతే మీరేమైనా వ్యక్తిగతంగా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేశారా? నేను వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ చుట్టూ చూసినవి. అదే యాక్చువల్లీ ఇందులో నాకు బిచ్చగాడి జీవితం తెలియదు, అత్యంత గొప్ప జీవితాలు తెలియదు. సో దానికి చాలా వర్క్ చేసాం మా టీం కానీ మేము కానీ. దీనికి కోరేటర్ చైతన్య పింగళి వీళ్ళందరం కూర్చొని చాలా వర్కౌట్ చేసి ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతాం అర్థం చేసుకుని చేసింది. ఆ పాత్రలు అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళ గొప్పతనం ఏంటంటే, నేను అనుకున్నట్టు నేను బిచ్చగాడి ఇది అని చెప్పే లోపల ధనుష్ దానికి ఇంకొక 50-60% యాడ్ చేసి జస్ట్ ఇట్లా చేశాడు. అది అతని గొప్పతనం. అట్లనే నాగార్జున క్యారెక్టర్ ఇది కాన్ఫ్లిక్ట్ ఉన్న క్యారెక్టర్ అనగానే ఆయన అతను స్టార్డమ్ అంతా తీసేసుకుని మామూలుగా నాకు ఆ పాత్రలో ఒదిగి చేశాడు. అలానే జిమ్ సర్వ్ నేను రిచ్ అంటే రిచ్ లాగా అలా ఉన్నాడు. సో మేము చేసిన ఎఫర్ట్ ఒకటి మాకు తెలియదు, టీం వర్క్ తోటి చేసిన పని ఇది. అండ్ దెన్ వాళ్ళు ఇచ్చినది ఒకటి. సో అదే మీరు చూడబోతున్నారు బేసిక్స్.
సో నార్మల్గానే అసలు శేఖర్ కమ్ల సార్ అని అనగానే ఆయన మూవీ అనగానే అసలు యాక్సెప్ట్ చేయకుండా ఉండని వాళ్ళు ఉండరు ప్రాబబ్లీ. సో ఈ రకంగా ఈ మూవీ ముందుకు వచ్చిన తర్వాత ఇందులో మీరు కొన్ని డైలాగ్స్ ఇవన్నీ కూడా మీరు ఎంత ఇంపాక్ట్ రాసుకున్నారు. నాకు డౌట్ వస్తుంది, ఇన్ జనరల్గా డైరెక్టర్స్ ఏమన్నా కొన్ని మూవీస్ రాస్తున్నప్పుడు కొన్ని సాంగ్స్ లిరిక్స్ ఎగ్జాక్ట్ స్టోరీకి తగ్గట్టుగానే ఆ లైన్స్ కానీ ఎలా వస్తాయి అంటే డైరెక్టర్స్ ఏమన్నా రాస్తారేమో లిరిక్స్ అని చెప్పేసి అని అంత అనిపిస్తుంది. ఇందులో నాకు ఇంచుమించు కొన్ని లిరిక్స్ అలానే అనిపించాయి సార్. సో మీరు వాటిలో ఏమైనా స్పెషల్ కేర్ అలా తీసుకున్నారా లిరిక్స్ అండ్ మ్యూజిక్? స్పెషల్ కేర్ మ్యూజిక్ నేను ఫాలో చేస్తుంటాను, కథ చెప్తాను, పదే పదే చెప్తాను, వాళ్ళకి బోర్ కొట్టి ఈయనంతగా చెప్తాను లిరిసిస్ట్కి వాళ్ళు. సో ఇది కావాలని నేను చెప్తాను, కానీ రాయడం మాత్రం అలా గొప్పతాను. ఎస్పెషల్లీ నాది భాస్కర్ భట్ల గారు పోయిరా సాంగ్ రాశారు. అదొక అత్యంత గొప్పగా ఒక సెండ్ ఆఫ్ ఇస్తున్న పాట. కానీ అది అంటే నువ్వు ఎంత గొప్పోడిరా అని చెప్పి చనిపోయాడు, కానీ అది హ్యాపీనెస్తో సెలబ్రేట్ చేసిన కాంట్రాస్ట్ చేసిన పాట. అది గొప్పగా అలా ఉంటుంది. అలానే నాది మన నందు అని ఒక తన నందకిషోర్ నాథ్ అని రాశాడు. తర్వాత మన ఆస్కర్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారు ఇది రాశారు, కథ అని. అది గొప్పగా ఉంటాయి లిరిక్స్ అన్ని. సో కొంచెం నేను ఇవ్వడం, కొంచెం వాళ్ళ క్రెడిట్. అట్లనే చైతన్య పింగాడు ఇంకో వేరే పాట రాసింది యాక్చువల్లీ. సో అంటే ఈ లిరిక్స్తో పాటు ఈ మ్యూజిక్ మనకు డిఎస్పి అంటే మోస్ట్లీ చాలా మందికి యూత్కి కానీ వీళ్ళందరికీ ఒక మంచి వైబ్ కానీ గూస్ బంప్స్ ఇచ్చి ఎంజాయ్ చేసే స్టైల్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మెలోడీ తోటి ఫుల్ కరిగించేస్తారనమాట. సో మరి ఈ కైండ్ ఆఫ్ స్టోరీకి ఈ మ్యూజిక్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అంటారు? ఇది అసలు బిగిన్ విత్ కొంచెం ఇవాల్వ్ అయింది మ్యూజిక్. అంటే జనరల్గా లవ్ స్టోరీస్ అట్లా అంటే స్టాండర్డ్గా ఒక 5-6 నాకు అది ఉంటాయని సిచ్యువేషన్స్ అలా కుదిరిపోతాయి. ఇందులో మెల్లగా స్టోరీ రాసుకుంటూ ఇవాల్వ్ అవుతున్నప్పుడు కొన్ని పాటలు యాడ్ అయ్యి అట్లా మ్యూజికల్గా సడన్గా అంటే థ్రిల్లర్ నుంచి కొంచెం ఎమోషనల్ స్టోరీ అండ్ ఆ లేయర్ కూడా కలిసి బాగా అందులోంచి మ్యూజిక్ వచ్చింది అనమాట. సో అందుకే కొన్ని గొప్ప పాటలు అంత మధ్యలో కుదిరినాయి. సో ఆయన్ని ఎక్కువ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేస్తాడు, దీనికి బాగా కావాలి థ్రిల్లర్ మోడ్. నాకు అలాంటి ఏరియాస్ నేను ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నానని అట్లా అని డిఎస్పీ గారిని అనుకున్నాము. సో కానీ మెల్లగా ఆయన దీనికి ఒక కమర్షియల్ ఎడ్జ్ ఈ పాటల్లో అన్ని ప్రొవైడ్ చేసి ఇప్పుడు చూస్తే ఆల్బమ్ హై ఎమోషనల్ మెలడీస్ ప్లస్ కమర్షియల్ మ్యూజిక్ కనిపిస్తుంది. సో అది ఆ వేరియేషన్ కనిపిస్తుంది. థ్యాంక్స్ టు చాలా బాగా చేశాడు ఆయన. కొత్తగా ఆయన కూడా కొత్త ఎఫర్ట్. సో అన్ని కలయికలతో వచ్చే ఈ కుబేరా అంటే ఒక తల్లి లాంటిది, తల్లి ప్రేమ లాంటిది అని చెప్పారు కదా సార్. సో అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అసలు ఇన్ని ఇయర్స్గా మీరు ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేశారు, చాలా ఫీల్ గుడ్ మూవీస్ చేశారు, ఇప్పటికీ కూడా అందరు తలుచుకుంటూ ఉంటారు. ఎన్నిసార్లు రిలీజ్ చేసినా సరే చూసే అంత ఇష్టం అందరికీ. బట్ మీరు ఈ పర్టికులర్గా ఈ మూవీని తల్లి ప్రేమ లాంటిది అనడానికి మెయిన్ రీజన్ ఇది నన్ను కూడా ఓవర్వెల్మ్ చేసింది. అంటే జనరల్గా ఇప్పుడు లవ్ స్టోరీ రాస్తే ఇప్పుడు నా చేతిలో నా డ్రీమ్ నుంచి వచ్చింది. ఇది ఒక సమాజానికి సంబంధించిన కథ. సో ఇది నా క్రాఫ్ట్కి కానీ నా ఇప్పుడు 25 years నా జర్నీ కానీ డైరెక్టర్గా తెలుగు ఆడియన్స్ నాకు ఇచ్చిన స్థాయికి కానీ నేను వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్న ఒక గొప్ప నాకే తెలియని ప్రపంచాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి ఇది ఉంది అని అందరు చూడాలని చెప్పిన కథ. సో అందుకే నాకు అంటే వీళ్ళిద్దరూ ఇంత బిచ్చగాడు కానీ బిల్లేరు కానీ ఒక తల్లికి ఈక్వలే. అంటే ఆమెకేం తేడా ఉండదు. అలానే దేశాన్ని కూడా అందరూ సమానంగా ఉండాలన్న కాన్సెప్ట్తో అనిపించింది. అంటే ఇది నా వర్డ్సే కాదు, బేసిక్గా నేను సినిమా చూసుకుంటే నాకు అనిపించింది. సో అలాంటి ఎమోషన్ ఉందేమో అనిపించింది. సో నా నుంచి నా శక్తికి మించి వచ్చిందేమో అని అనిపిస్తుంది అనమాట ఇది. సో అందుకే అలా కొంచెం దేశం ఒక తల్లి మధ్యలో వీళ్ళిద్దరూ కూడా బిడ్డలు అనే కాన్సెప్ట్లో దేశానికి ఇది తేడా ఉండకూడదని, దేశానికి కానీ గవర్నమెంట్కి కానీ పాలించేవాడికి కానీ ఎవరికి కానీ లీడర్లకు కానీ అందరు సమానం అన్నట్టు పాలించడం అన్నప్పుడు నాకు ఇంకొక స్ట్రాంగ్ లైన్ మీరు ఇచ్చింది. అసలు నేను ఎన్నిసార్లు చూసాను ఆ ట్రైలర్ చూసినప్పుడు బాగా అనిపించింది. డబ్బున్న వాళ్ళకి పవర్ ఉన్న వాళ్ళదే ఈ ప్రపంచం కానీ అనేటట్టుగా చెప్పారు. ఇది చరిత్ర అని చెప్పారు. అసలు ఆ టైం కానీ ఆ లైన్ కానీ ఎలా వచ్చింది? స్టిల్ అది మారదంటారా నిజంగానే మన పర్టికులర్ ప్రెసెంట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఫ్యూచర్ కానీ? మారాలని కోరుకుంటున్నాం, జరుగుతున్నది మాత్రం అదే నిజము. సో ఎప్పటి నుంచో అదే జరుగుతుంది కూడా ముందు. డబ్బు పవర్ లేకుండా నీకు న్యాయం జరగదు అనేది దేశంలో మనం యాక్చువల్లీ మనం ఒక సమझौता చేసేసుకున్నాం. అంటే ఇది ఇంతేరా అనేది మనకు అర్థం అవుతుంది. టీవీలో చూస్తుంటాం, పేపర్లో చదువుతుంటాం. ఏంట్రా అంటే గొప్పోడు బాగానే ఉంటాడు, వీకోడు పోతాడు, వాడికి న్యాయం జరగదు, అది అందరికీ తెలుసు. కానీ మనం అలా బతికేస్తున్నాం. సో అది ఎప్పుడో మారాలని అనుకుంటాం మనం. అది అండర్లైన్ చేస్తున్నాం క్యారెక్టర్. సో అందులో మారితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశం మేబీ ఇందులో ఏమైనా చూపించే ఛాన్స్ ఉంటుందా సార్ కుబేరాలో?
అంటే కొన్ని అంటే చూడండి మీరు మూవీ థియేటర్ అంటే మా ప్రపంచం అందులో ఉంది కాబట్టి థియేటర్కి వెళ్ళి ఆ ప్రపంచాన్ని చూడండి. రైట్ సార్. సార్ ఇందులో ఇప్పుడు మనం నాగార్జున సార్ని చూస్తే అందరూ స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమందిని ఎలా గుర్తుపెట్టుకుంటారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ కూడా మన్మధుడే మా అందరికీ మా నాగార్జున సార్. బట్ ఈసారి ఇందులో చాలా లుక్ కానీ అదంతా కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే కొత్త కోణం ఎలా ఉండబోతుంది నాగార్జున సార్ ఇందులో? చాలా కొత్త మీరు చూసుకుంటే ఫస్ట్ టైం ఆయన చేస్తున్నాడు. అందుకే మాకు అంటే అది ఆయన ఒక స్టార్ కాకుండా ఒక వల్నరబుల్ అంటే బాగా కాన్ఫ్లిక్ట్ ఉన్న హెడ్లో ఇది రైటా రాంగ్, రైట్ అయితే నేను ఎందుకు చేయాలి, అప్పుడప్పుడు రాంగ్ చేసి ఇది బాధపడటం, అట్లాంటి చాలా కాన్ఫ్లిక్టెడ్ క్యారెక్టర్. సో చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఆయన అద్భుతమే చేశాడు యాక్చువల్లీ. ఈ స్టోరీ మీరు సార్కి చెప్పినప్పుడు కానీ లేకపోతే సెట్స్లో కానీ ఏదైనా సిచ్యువేషన్లో ఏదన్నా అరే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు మొత్తం మొదటి నుంచి ఆయన బాగా ప్రిపేర్ అయ్యారు. ఆయన చెప్పాము, ఆయన కంప్లీట్లీ ఆయన సరెండర్ అయ్యారు కథకి. డైరెక్టర్గా నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చాడు ఆయన. ఏమి అసలు ఎప్పుడు ఏం కావస్తే అది మళ్ళీ చేశాడు ఆయన. సో అది కనిపిస్తుంది మీకు. ఈవెన్ ధనుష్ గారు కూడా ఆల్మోస్ట్ నేషనల్ అవార్డ్ విన్నర్. సో చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చాలామంది పిచ్చి క్రేజ్ ఉన్న ధనుష్ యాక్టర్ కూడా. ఆయన కూడా శేఖర్ కమ్ల సార్ మూవీ అనగానే వచ్చి చేసే అని అంత రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఫన్నీగానే స్టేజ్ మీద అరే ఇంత బాగా చేస్తారో అది ఇది అని అనుకున్నప్పుడు తిరుపతిలో ఉండి అయ్యా అని అనుకోండి అనే సీన్ తీసుకొచ్చారని చెప్పారు. సో ఈ సీన్ ఈ క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి ఇలా చేయాలి అని అన్నప్పుడు ధనుష్ గారి రెస్పాన్స్ ఎలా ఉండింది? అండ్ ఎనీ మూమెంట్ అని స్పెసిఫిక్గా ఈ క్యారెక్టర్ గురించి చెప్పడం జరిగింది? ఆయన జస్ట్ ఫన్గా అన్నాడు ఆయన. నాకు తెలిసి నా మొత్తం సినిమాలలో కూడా నేను చాలా నేనే అసలు అదిరిపోయిన సీన్ అది ఆయన చెప్పిన సీన్. ఫస్ట్ ఆయన అన్నాడు అది ఆయన మామూలుగా అన్నాడు కానీ ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఆయన నేను కొంచెం సన్నగా పడాలి అంటే ఆయన నవ్వాడు. నాకు చూసి నన్ను సన్నపడమని అడిగిన ఫస్ట్ డైరెక్టర్ నువ్వు అని. కానీ అది నేను మామూలుగా అని నేను చేయడేమో అనుకున్నాను. ఆయన చేస్తా పోయాడు, సన్నపడ్డాడు కూడా ఆయన. సో వీక్గా ఉంటాడు. ఆ లుక్, ఆ మేనరిజం, ఆ క్యారెక్టర్లో ఆయన 3 నెలలు 4 నెలలు బతికాడు ఆయన బేసిక్. సో అలాంటి క్యాలిబర్ ఉన్న నటుడు ఆయన. సో ఆయన మామూలుగా అన్నాడు కానీ అదే బెస్ట్ సీన్ అవుతుంది. మీరు చూడండి, నేను రాసిస్తా బేసిక్గా. సో అంటే ఫస్ట్ లుక్, జస్ట్ దట్ లుక్ ఆఫ్ ఫస్ట్ ఆయన కనిపించగానే మీకు ఒళ్ళు జలదరిస్తుంది అది. సో ఆయన అంటే ఇంకా ఆయనకి ఏం చెప్పిన వన్ టేకే అది. అంటే జస్ట్ ఓకేనా అని చూస్తే నేను కొంచెం జస్ట్ అలా ఏదైనా అడిగితే చేయడం తప్ప అసలు ఇంకేం చేంజ్ ఉండదు ఆయన. అలాంటి యాక్టర్. మీకు చాలా ఈజీగా ఓన్లీ ఎక్కువ ప్రెషర్ కానీ స్ట్రెస్ అంతా ఓన్లీ స్టోరీ మీదే పడింది. మోస్ట్లీ కాస్టింగ్ వాళ్ళు ఇచ్చేసారు. దానికి సగం వాళ్ళు ఇచ్చారు అన్నమాట, స్టోరీ సగం అవుతే. సార్ ఈ లొకేషన్స్ ఇవన్నీ కూడా మోస్ట్లీ ముంబైలో చేశారు. ముంబై నుంచి తర్వాత కొన్ని లొకేషన్స్ లైక్ మన హైదరాబాద్లో కూడా చేశారు. మెయిన్గా ఈ లొకేషన్స్ ఈ ఇంపాక్ట్ అనేవి స్టోరీకి ఎలా బాగా ఇమిడాయి అంటారు? అది కథకి బేసిక్గా స్పెసిఫిక్ అదే చూస్ చేసుకోవడానికి కూడా కారణం బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి స్కామ్ కానీ ఒక గొప్ప ఇండియాలో రిచ్ అని అంటే మనకి వెలిగేది బాంబే ప్రపంచం కదా బేసిక్. సో అందుకే అది. అండ్ చాలా రోజులు అయిపోయింది, చాలామంది చేయట్లేదు. అది బాంబే చాలా కష్టం యాక్చువల్లీ. సో మేము చాలా కష్టపడి ప్రొడ్యూసర్స్ని ఒప్పించాల్సి వచ్చింది. అది బేసిక్గా వాళ్ళకి రెసిస్టెన్స్ ఉన్నా కానీ మా టీం మేమంతా కలిసి దాన్ని ఇదే కావాలి ఇదే చేయాలి అని చెప్పి చేసామంటే బాగా. అండ్ వీళ్ళని మళ్ళీ వాళ్ళు ఈజీగా అంటే వాళ్ళు చేద్దామని వచ్చేసేవారు బేసిక్. సో ఈ మధ్య బాంబేలో చేయట్లేదు యాక్చువల్లీ. సో అంత అంటే ట్రాఫిక్ కానీ అక్కడ పర్మిషన్స్ కానీ అక్కడ కష్టం చాలా. అంటే మన స్టే కానీ అన్ని చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. సో అన్ని ఓవర్చి చూసాం, సినిమాలో అది కనిపిస్తుంది. సో అది అవసరం అని చేసాం అనమాట. డెఫినెట్లీ నాకు ఇది కావాలి కాబట్టి తప్పదు అనే సిచ్యువేషన్లో చేశారు. సార్ ఈ పర్టికులర్ ఇంత మూవీ డెఫినెట్లీ ఇలాంటి మూవీస్ మనం కట్టే తెచ్చేలాగా చెప్పడం కష్టం, చాలా కష్టం. సో అందులో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపాక్ట్ ఉంది. 3 hours దాకా ఉంది కదా మనకు మూవీ. సో ఇంత మూవీ అనేది ఆడియన్స్ని ఇంతవరకు అట్రాక్ట్ చేసి ఆడియన్స్ సీట్లో కూర్చోబెట్టగలదంటారు. అండ్ అందులో మళ్ళీ కొన్నిసార్లు స్టిల్ ఇంత 3 hours ఉన్నా మనకి 19 cuts వరకు వెళ్ళిపోయాయి అని అంటున్నారు. మరి దీనికి స్టోరీ ఏమైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు 3 hours నేను అదేం మామూలు అది ఆ లెంత్ మేము మామూలుగా అంటే అదేం 3 hours మూవీ నేను అనుకుంటున్నా. ఈ కథ ఇంత కావాల్సి వస్తుంది, ఇంకా కావాల్సి ఇంకా కొంచెం ఎక్కువ కూడా కావాల్సి వస్తుంది. అంత కథ ఉంది. సో ఇది యాప్ట్. అండ్ నేను ఐ ఫీల్ దట్ ఆడియన్స్కి అసలు ఎక్కడ టైం తెలియదు అనుకుంటున్నాను. ఎంగ్రాస్ అయిపోతారు, ఒక ప్రపంచానికి వెళ్తారు.
చక్కగా 3 గంటలు అంటే 2.5 గంటలకి 3 గంటలకి అరగంట తేడా వేసాను. సో హ్యాపీగా చూస్తారు అనుకుంటున్నాను నేను. సో మేబీ ఆ కట్ చేసిన సీన్స్ మేబీ తర్వాత ఒకవేళ ఓటీటీలో వస్తే యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. అంత ఏం కట్ అంటే దీన్ని అంతేం కట్స్ కావు, వేరే కైండ్ ఆఫ్ కట్స్, సీన్ లాగా లేదు. సార్ ఇప్పుడు ఇంత మూవీ ఒక మంచి కొత్త జోనర్ తీసుకొచ్చారు, కమెంట్స్లో మీరు చూసే ఉంటారు. అసలు మీకోసం నిజానికి కొన్నిసార్లు స్టార్స్ అందులో యాక్టర్స్ని చూసి వెళ్తే డైరెక్టర్ని చూసి వెళ్ళే మూవీస్ చాలా రేర్గా ఉంటాయి, అందులో మీరు ఉన్నారు. సో ఇప్పుడు ఈ మూవీలో మీరు అందరికీ సొసైటీకి రిలేటెడ్గా ఎలా ఉండొచ్చు ఏంటి చెప్తున్నారు. ఇన్ జనరల్గా రియల్ లైఫ్లో ఒక మనిషి లైఫ్ డెఫినేషన్ అంటే మీరేం చెప్తారు మీ జర్నీ త్రూ? అంత పెద్ద నేను చెప్పేంత స్థాయి కూడా నాకు లేదు, మామూలుగా హ్యాపీగా ఉండడం అంటారు. అందరూ ఆనందంగా వింటారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. లేదు, ఉన్నదానికి మీరు హ్యాపీగా కంటెంట్ అంటే మీకు ఉన్నదాంతో సంతోషంగా ఉండడం చెప్తాను బేసి, అంతకంటే ఏం చెప్పాను నేను విషయాన్ని. సో ఇవి దేని గురించో పరిగెత్తి ప్రతిదీ ఏంటి మరీ ఇంకా అత్యాశకు పోతుందని చంద్రబోస్ గారు రాశారు కూడా, ఆశ కొంచెం అందరికీ ఉంటుంది కానీ అత్యాశ చాలా బ్యాడ్ అని. సరే ఇంకో లైఫ్లో ఇప్పుడు కొన్నిసార్లు ఈ మనీ అనేది చాలా మీ కీలక రోల్ ప్లే చేస్తుంది అనేది అయితే అర్థమవుతుంది, మీరు కూడా అదే చెప్తున్నారు. బట్ రియల్ లైఫ్లో కూడా మనీకే వాల్యూ ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో మీరు లవ్ ఫీలింగ్స్ కూడా తీశారు, అందులో ఎమోషన్స్ వీటన్నిటికీ కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఘర్షణ అనేది మనుషులు ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు, వీటి గురించి ఏం చెప్తారు? అంత నేను చేయాలి ఓకే నా అంటే నేనంత ఎక్స్పర్ట్ కానీ బేసిక్గా ఎవరి లైఫ్ ఆడలేదు, ఎవరి హ్యాపీనెస్ ఆడలేదు. సో ఎవరికి ఏం కావాలో దానిగానే హ్యాపీగా ఉంటే చాలా బేసిక్గా. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ధనుషే అనుకుని ఉంటాయి, గొప్ప వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకు 10 రూపాయలు సంపాదిస్తే నీకు 20 రూపాయలు అవసరాలు ఉంటాయి, ఈ 10 కోట్లు ఉంటాయి, 20 కోట్ల అవసరాలు ఉంటాయి. సో ఇది ఎవరి ప్రాబ్లమ్స్ ఆడది, ఎవరి ఇష్యూస్ ఆడాయి, ఎవరు సాల్వ్ చేసుకోవాల్సిన ఆడాయి. సో నేను జనరల్ కోరుకునేది అంతే బేసిక్గా, నువ్వు వేరే వాళ్ళకి హామ్ చేయకుండా నువ్వు నీ పన్ను చూసుకుంటే వెళ్తే చాలా, నువ్వు పుట్టావు పోతావు అంతే. సూపర్ సార్. సరే ఇప్పుడు చిన్న స్మాల్ గేమ్ లాగా సార్, సింగిల్ లైన్స్లో ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేసిన స్టార్స్ తోటి వర్క్ చేసిన స్టార్స్ తోటి వాళ్ళ గురించి సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు అనేది. ఫస్ట్ ఈ మూవీ తోటి స్టార్ట్ చేస్తే ధనుష్ గారి గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళలో మీకు నచ్చి మెచ్చి నేర్చుకున్నవి కూడా కొన్నిసార్లు ఉండొచ్చు డైరెక్టర్. ధనుష్ని వావ్ అంటాను నేను, అతన్ని చూసి క్యారెక్టర్గా వావ్ అన్నాను. అతని క్యారెక్టర్, అతను యాక్ట్ చేసే విధానము, అతని పర్సనల్గా అతని క్యారెక్టర్ వావ్ అంటే ఎప్పుడు నాకు ఆశ్చర్యపడతాను అతను చేస్తే. సో మేము కూడా వావ్ విని వావ్ అనే వస్తుంది. నాగార్జున సార్ గురించి? జెంటిల్మెన్ టు ద కోర్. సూపర్. రష్మిక మంచమ్మాయి. ఓకే సార్. సాయి పల్లవి ఇక్కడ షిఫ్ట్ చేయాల్సిందే అని అనిపిస్తుందా మంచమ్మాయిని? సాయి పల్లవి ఎనర్జీ. ఓకే, ఎనర్జీ. వరుణ్ తేజ్ హ్యాపీ అనిపిస్తాడు. ఓకే. కమలిని ముఖర్జీ ఫైర్. ఓ చాలా స్ట్రాంగ్ ట్యాగ్ లైన్ సార్. సో రాజ్ గారి గురించి? ఆనంద్ రాజ్. కామ్, కూల్ అండ్ కామ్ కంపోజ్డ్. సుమంత్ గారి గురించి? మంచోడు. సార్ ఇంకొక చిన్న కోరిక సార్, మా ఆడియన్స్ ఫ్యాన్స్ కోరిక మేరకు, శేఖర్ కమ్ల సార్ ఈ జోనర్కి వచ్చారంటే డెఫినెట్లీ నెక్స్ట్ యాక్షన్స్ ఆర్ మైథలాజికల్ ఇలా చాలా తీసే ఛాన్సెస్ ఉండొచ్చు అని అనుకుంటారు. కొంతమంది కోరిక ఏంటంటే మా హీరోతో తీస్తే బాగుంటుంది కదా అని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఈ హీరోతో కనుక మీరు వర్క్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ స్టోరీ ఆర్ జానరా చేసే ఛాన్స్ ఉంది? మీరు లైక్ మహేష్ బాబు గారితో చేస్తే ఏం చేస్తారు? మహేష్ బాబుతో చేస్తే రొమాంటిక్ ఫిల్మ్ చేస్తాను. రొమాంటిక్, ఓకే. సో జూనియర్ ఎన్టీఆర్ తో చూస్తే నేను ఒక రెబెల్ కైండ్ ఆఫ్ సినిమా చేస్తాను. ఓకే. సో రెబెల్ కైండ్ ఆఫ్ మూవీ మీరు తీస్తే ఎలా ఉంటుంది అనేది మా అందరికీ పెద్ద క్వశ్చన్. నెక్స్ట్, నాని గారితో గురించి ఆల్రెడీ అడగడానికి ముందే ఆల్రెడీ ఏదో ప్రాజెక్ట్ రెడీగా ఉంది, దాని గురించి అది నిజమైన ఒక అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా సార్? అది ఇంకా తెలీదు అయితే అది ఇంకా సార్ దానికి ఆన్సర్ కూడా ఇప్పుడే చెప్పరు అయితే. నెక్స్ట్, సిద్ధు జొన్నలగడ్డ సార్. సిద్ధు జొన్నలగడ్డ అంటే డిఫరెంట్ జానరాలో చేసే వాళ్ళతోటి మీరు ఎలా చేస్తారు అనేది. సిద్ధు గారితో ఒక ఇంటెన్స్ సినిమా బాగా చేస్తాడో అనిపిస్తుంది అతను ఇప్పుడు ఉన్న దానికి భిన్నంగా. ఓకే. అడవిశేష్ కూడా అంతే. ఓకే. ఇంటెన్స్ సినిమా. ఓకే. విజయ్ దేవరకొండ
ఇదేమన్నా ఒక గ్లామరస్ అంటే సంథింగ్ అదే లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. ఓకే. ఒకవేళ ఫీమేల్ ఆర్టిస్టులు అయితే జస్ట్ మనకి ఇప్పుడు చూసుకున్న కీర్తి సురేష్, శ్రీలీల. శ్రీలీల డాన్స్ బాగా చేస్తుంది, డాన్స్ సినిమా చేయాలి. ఓకే, సేమ్ సాయి పల్లవి లాగా కొన్ని మంచి డాన్స్. కీర్తి సురేష్ కూడా చాలా మంచి యాక్టర్స్. ఏదైనా పవర్ఫుల్ సినిమా, పవర్ఫుల్ రోల్, ఫీమేల్ సెంట్రిక్ రోల్ చేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే శేఖర్ కమ్ల సార్ లోపల ఓన్లీ లవ్ ఎమోషనే కాదు, డిఫరెంట్ జానరస్ రెడీగా ఉన్నాయి. సో ఏ హీరో వచ్చినా సరే దానికి ముందు నేను చూసుకుంటాను స్టోరీ విషయంలో అంటున్నారు సార్. మరి మన ప్రపంచం అంతా కూడా ఈసారి కుబేరాలో ఉందంటున్నారు. మరి ఆ ప్రపంచం చూడాలంటే డెఫినెట్లీ మనం థియేటర్స్లో కలుద్దాం June 20 రోజు. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్ బిఫోర్ సక్సెస్. థ్యాంక్ యూ.